రాజు చెప్పాడు కదా, సౌదీ అరేబియా యువరాజు చెప్పాడు కదా, మేము ఇట్లాగా నిదానంగా దాన్ని చట్టపరంగా చర్య తీసుకుందాం, విడిపిస్తామంటే 24 గంటలు టైము, మిస్సైల్ అన్నట్టు తిప్పాం, మీరు ఎవరికి మాట్లాడద్దు, అతను వస్తే ఆగుతుంది, లేకపోతే పాకిస్తాన్ లో 3 భాగం లేచిపోద్ది అని మోడీ చెప్పాడని మహమ్మద్ బిన్ సల్మానే చెప్పాడు. ఆ మొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తే ఉచ్చబోసుకుని వదిలిపెట్టాడు ఇమ్రాన్ ఖాన్. ఇవాళ ఈడితో పోల్చుకుంటే, షాబాజ్ షరీఫ్తో పోల్చుకుంటే అది బాగా జనాదరణ ఉన్నాడు, వాడే ఉచ్చబోసుకుని పంపించాడు ఆ రోజున. అది ఓపెన్ ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా చూసింది. చూస్తే ఇతనికి బలహీనుడు అని చెప్పే ప్రయత్నం, టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఫైళ్లు, కొన్ని వ్యవహారాలు, అందులో ఇప్పుడు నేను అనుకున్నట్టుగా అలౌ చెయ్యరు అక్కడ, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అట్లాంటిది ఏదో అతను మాట్లాడాడు, ఏంటంటే ఇంటర్నల్గా చర్చించుకోదగ్గ దాన్ని రాశాడట. దాన్ని బేస్ చేసుకుని ఏదో ప్రతిదాన్ని నోట్ చేయాలంటే వద్దన్నారు, నోట్ చేయాలంటే చేయరు. ఇప్పుడు ప్రతి సైన్యంలో ప్రతిదీ నోట్ చేయకూడదు, అవతలోడికి ఇన్ఫర్మేషన్ పోతుంది. అది దాన్ని ఏదో రాశాడు టెక్నికల్ పాయింట్స్, ఆయన దాన్ని పుచ్చుకుని వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నాడు అనమాట అతను. కానీ ఒక అనైతిక ప్రవర్తన చూడాల్సి వచ్చిందా సభలో విపక్షాలకు సంబంధించి? అదేం అనైతిక ప్రవర్తన అన్న గానీ, ఒక అనైతిక ప్రవర్తన ప్రపంచం ముందున చెయ్యాలనుకున్న దాన్ని ఆపారు ఓ రకంగా. ఏంటయ్యా అంటే, ప్రియాంక వాద్రా నాయకురాలుగా ప్రూవ్ చేసుకుంటారు.